మేము నాదర్గుల్ అర్జునవాడకు చెందిన రైతులము, మాదిగలము. మాకు నాదర్గుల్లో 197 సర్వే నెంబర్లో తాతల జమానాలో దాదాపు 70 సంవత్సరాల క్రితము మాకు వ్యవసాయం చేసుకొని బ్రతకడానికని గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అయితే కొంతమంది కందికంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి మాకు పట్టాలు ఇప్పిస్తానని నాదర్గులు కొంతమంది రెడ్డిలతో కలిసి మమ్మల్ని మోసపూరితంగా మా పెద్దలతోటి సంతకాలు చేయించుకొని జీపీ చేయించుకొని ఆ యొక్క భూమిని ఆక్రమించి ఇప్పుడు మాపై కేసులు పెట్టడము, ప్లాటింగ్ చేసి 74లోనే ప్లాటింగ్ చేసినట్టు సృష్టించి దాదాపు మా అందరితోటి మా పెద్దలతోటి దాదాపు వాళ్ళని మోసపూరితంగా సంతకాలు చేయించుకొని మా భూమిని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మేము మా భూమి మీదకి మేము పోదామంటే పోలీసులు మాపై కేసులు పెట్టి మాకు కాకుండా చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారు కలిసి మేము ఒక వినతి పత్రం ఇచ్చి మా యొక్క సమస్యలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చినాము. దాదాపు 500 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాము. మేము మాకు గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ మేపుకుంటూ దానిపైనే మా జీవనం సాగిస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని అటు పోలీసు వాళ్ళకు కానీ, రెవెన్యూ వాళ్ళకు కానీ వారి యొక్క ఆదేశానుసారంగా వారి చేతుల మీదుగా మాకు తిరిగి మా పొలాలు మాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. మాకు పట్టాలు ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. అందుకే మేము ఇలా చిన్నలము, పెద్దలము, మహిళలతో సహా అందరం కలిసి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. దాదాపు 2 సంవత్సరాలు అయింది మేము ఒక పెద్ద మనిషిని కలిసి కోర్టులో కేసు వేసినాం. దానికి ఎలాంటి రిజల్ట్ కూడా రాలేదు ఇంతవరకు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం కలెక్టర్ గారు చేయించాల్సిందిగా కోరుచు. అయితే కౌండిన్య కుమార్ అనేటైనా అప్పట్లో మా తాతల జమానాలో సంతకాలు చేయించుకొని దాన్ని ప్లాటింగ్ కింద మార్చేసి ప్లాట్లు అమ్మిడు. కొంత భూమిని ప్లాటింగ్ కింద మార్చేసి ప్లాట్లు పేపర్ మీదనే ప్లాట్లు అమ్మిండు. పొజిషన్కు రాకుండానే పేపర్ మీదనే ప్లాట్లు అమ్మిండు. ఇప్పుడు మేము మా పొలాలు మేము దున్నుకుందామని వెళ్ళేసరికి అటు పోలీసు వాళ్ళతోటి కలిసి ఆయన మా పైన కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ మేము కేసులకు తిరుగుతా ఉన్నాము. దాదాపు 70-80 మంది కేసులకు తిరుగుతా ఉన్నాము. ఆ కేసులు కూడా మా పై నుంచి ఎత్తేసి మా పొలాలు మాకు పట్టాలు ఇప్పించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. మేము నాదర్గుల్ అర్జునవాడకు చెందిన రైతులము, మాదిగలము. మాకు నాదర్గుల్లో 197 సర్వే నెంబర్లో తాతల జమానాలో దాదాపు 70 సంవత్సరాల క్రితము మాకు వ్యవసాయం చేసుకొని బ్రతకడానికని గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అయితే కొంతమంది కందికంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి మాకు పట్టాలు ఇప్పిస్తానని నాదర్గులు కొంతమంది రెడ్డిలతో కలిసి మమ్మల్ని మోసపూరితంగా మా పెద్దలతోటి సంతకాలు చేయించుకొని జీపీ చేయించుకొని ఆ యొక్క భూమిని ఆక్రమించి ఇప్పుడు మాపై కేసులు పెట్టడము, ప్లాటింగ్ చేసి 74లోనే ప్లాటింగ్ చేసినట్టు సృష్టించి దాదాపు మా అందరితోటి మా పెద్దలతోటి దాదాపు వాళ్ళని మోసపూరితంగా సంతకాలు చేయించుకొని మా భూమిని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మేము మా భూమి మీదకి మేము పోదామంటే పోలీసులు మాపై కేసులు పెట్టి మాకు కాకుండా చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారు కలిసి మేము ఒక వినతి పత్రం ఇచ్చి మా యొక్క సమస్యలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చినాము. దాదాపు 500 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాము. మేము మాకు గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ మేపుకుంటూ దానిపైనే మా జీవనం సాగిస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని అటు పోలీసు వాళ్ళకు కానీ, రెవెన్యూ వాళ్ళకు కానీ వారి యొక్క ఆదేశానుసారంగా వారి చేతుల మీదుగా మాకు తిరిగి మా పొలాలు మాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. మాకు పట్టాలు ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. అందుకే మేము ఇలా చిన్నలము, పెద్దలము, మహిళలతో సహా అందరం కలిసి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. దాదాపు 2 సంవత్సరాలు అయింది మేము ఒక పెద్ద మనిషిని కలిసి కోర్టులో కేసు వేసినాం. దానికి ఎలాంటి రిజల్ట్ కూడా రాలేదు ఇంతవరకు.
దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం కలెక్టర్ గారు చేయించాల్సిందిగా కోరుచు. అయితే కౌండిన్య కుమార్ అనేటైనా అప్పట్లో మా తాతల జమానాలో సంతకాలు చేయించుకొని దాన్ని ప్లాటింగ్ కింద మార్చేసి ప్లాట్లు అమ్మిడు. కొంత భూమిని ప్లాటింగ్ కింద మార్చేసి ప్లాట్లు పేపర్ మీదనే ప్లాట్లు అమ్మిండు. పొజిషన్ కు రాకుండానే పేపర్ మీదనే ప్లాట్లు అమ్మిండు. ఇప్పుడు మేము మా పొలాలు మేము దున్నుకుందామని వెళ్ళేసరికి అటు పోలీసు వాళ్ళతోటి కలిసి ఆయన మా పైన కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ మేము కేసులకు తిరుగుతా ఉన్నాము. దాదాపు 70-80 మంది కేసులకు తిరుగుతా ఉన్నాము. ఆ కేసులు కూడా మా పై నుంచి ఎత్తేసి మా పొలాలు మాకు పట్టాలు ఇప్పించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. ज्ञान